హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. జొన్న పేలాలు ఎలా చేయాలో నేను సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను. ఒక గిన్నెలో మనం వేడినీళ్ళు పోసి కొంచెం మరగనివ్వాలి. అవి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక కప్పు జొన్నలు పోసుకోవాలి. ఆ జొన్నల పైన తాళ్ళు వేస్టేజ్ ఉంటుంది. వాటిని మనం ముందే కడిగైనా పెట్టుకోవచ్చు. లేదంటే పైనుంచి ఇలా ఫిల్టర్‌తో తీసుకోవచ్చు. ఇలా తీసిన తర్వాత 2 మినిట్స్ ఉడికినివ్వాలి. అవి ఉడికిన తర్వాత జల్లిబుట్టకేసి ఆరబెట్టుకోవాలింకా. అవి కొంచెం డ్రై అయితే పేలాలు మంచిగా వస్తాయి. ఈ ఆరబెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఈ జొన్నల్ని మనం పాన్‌లో పోసుకోవడమే ఇంకా. నేను వీడియో కోసం మరిన్ని చూపిచ్చాను. బట్ కొన్ని కొన్నే పోసుకోవాలి. అప్పుడే అన్నీ మంచిగా పేలాలైతాయి. అంతే. ఇవి ఒక్కొక్కటి సౌండ్ వస్తూ ఉంటదింకా. మనం క్యాప్‌తో క్లోజ్ జేసుకోవాలి. లేదంటే బయట పడే ఛాన్సెస్ ఉంటాయి. పేలాలు రెడీ. ఈ పేలాలని మనం సాల్ట్, పసుపు అలా గూడా జేసుకోవచ్చు. ఇది స్వీట్ కోసం గాబట్టి అవేమెయలే ఇంకా. ఈ పేలాలు ఎవరైనా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. జొన్నలు గాబట్టి జొన్నలు హెల్త్‌కి చాలా మంచిది. అలా టైమ్ పాస్ కానప్పుడు ఈవినింగ్ స్నాక్స్‌గా గూడా తినొచ్చు. ఇలాచి, బెల్లంతో మనం మిక్సీ పట్టుకోవడమే. పేలాల పొడి రెడీ. ఇది పిల్లలకి హెల్త్‌కి చాలా మంచిది. అప్పుడప్పుడు స్నాక్స్‌గా పెట్టొచ్చు ఈవినింగ్. హెల్త్‌కి గూడా చాలా మంచిది. జొన్న పేలాలు. బెల్లం ఉంటది గాబట్టి ఇంకా మంచిది. థాంక్